1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. కొడుకు చనిపోయాక కోడలు మారిపోయిందండి. నాకు అసలు బ్రతకాలని కూడా అనిపించట్లేదు. అయ్యో సత్యనారాయణ గారు, చాలా మీ ఇంట్లో జరిగినటువంటి అనర్థాలు. అమ్మగారు చనిపోయి 2 నెలలు అయింది. ఒక విధమైనటువంటి అనొచ్చం అనకూడదు లేదు కానీ ఒక రాజకీయ పోరాటం మొదలైంది మీ ఇంట్లో. ఏం జరుగుతుంది అసలు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే డాడీకి అనాథాశ్రమంలో వేసేద్దామని చూస్తుంది అనమాట వదిన. టైం ఉందా, ఎమర్జెన్సీకి వేసేస్తుందా? నాన్న మంచిగా ఉన్నారా? మీ నాన్న మంచిగా ఉన్నాడు నీకు తెలీదా? ఈ మధ్యన ఇదిగా చూస్తున్నావు. మీ నాన్న ఫోన్ లేదా? ఫోన్ చేసి మాట్లాడుకో. శ్రవంతి గారు చెప్పండి, ఎవరు? సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాము. ఏంటి సుప్రియ, ఎవరెవరు లైన్ లోకి వస్తున్నారు? ఏంటి ఇవి? సత్యనారాయణ గారు ఒక చిన్న ప్రాబ్లం తో మా వరకు వచ్చి సార్, మా ఫ్యామిలీ విషయంలో కలవ చేసుకోవడానికి మీరే వస్తారు అసలు. నాకేం పని పాట లేక ఇక్కడ మీ కుటుంబంలో దూరటం కాదు. మాకు కూడా పని పట్టలేక మేము ఉన్నాం కదా సార్. మాకు చాలా పనులు ఉంటాయి కదా. ఇప్పుడు మీకున్నటువంటి ఇబ్బంది వాళ్ళకు కూడా, వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంది నాకు కాబట్టి. ఇబ్బంది అని నేను రాలేదు కదా సార్. ఎవరైతే ఇబ్బంది వచ్చారో వాళ్ళతో మాట్లాడండి. చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. ఒక రెండు- ఒకసారి చెప్పేది వినండి. మీ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, మీతో మాట్లాడడానికి అయ్యే పరిస్థితులు లేవు కాబట్టి మా వరకు వచ్చారు వాళ్ళు. ఎందుకు వాయిస్ అంత రైజ్ చేస్తున్నారు? ఏమన్నా ఆడపడుచు అనుకున్నారా, లేకపోతే మీ మామగారు అనుకున్నారా కామ్గా ఉండేదానికి? మామగారిని తండ్రి లెక్క చూస్తేనే ఆయన ఇప్పుడు మీ వరకు వచ్చారు. మీ తండ్రిని అయితే ఇలాగే తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తావా? దీని వల్ల నా భర్త ఆట తప్ప అనారోగ్యం వచ్చి చనిపోయేటప్పుడు నేను నా పిల్లడు అనాథలైపోయాం. అదెవరికి తెలుసు? నా మనవని నేను చూడకుండా ఉండలేదు సార్. నీ మనవన్ని నువ్వు చూడకుండా ఉండలేదు. టీవీ షో దాకా వెళ్ళకూడదు. నువ్వు నాతో మాట్లాడాలి. నా తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దల్లో పెట్టుకోవాలి. నువ్వు టీవీ షో దాకా వెళ్ళి నా సంసారాన్ని వీధిలో పెట్టడానికి నీకెవరికి రాదు. అంత కఠినంగా, కర్కోటకంగా, అంత ఇదిగా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు కదా. నీ అభద్రత నీకుంది. ఒక 2 నిమిషాలు వినమ్మా. కిలో కూర్చొని మీరు ఎన్నైనా చెప్తారు. సరే లేదు మేడం. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఈరోజు ఒక ట్రయాంగిల్ ఫ్యామిలీ స్టోరీ. ఫ్యామిలీలోనే ముగ్గురు వ్యక్తుల మధ్యన జరిగే అదేంటనేది ఇప్పుడు మీకు మాట్లాడితే పూర్తిగా అర్థమవుతుంది. తర్వాత మీరు సొల్యూషన్ చెప్తారు. షూర్ మేడం. మాట్లాడదామా? తప్పకుండా. సత్యనారాయణ గారి అమ్మాయి, అలాగే కోడలు, కూతురు కోడలు అన్నమాట. ఓకే. మొత్తం ముగ్గురు మధ్యన ఇది. హలో, నమస్తే అండి. సత్యనారాయణ గారేనా మాట్లాడేది? అవునండి, ఎవరు మాట్లాడేది? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానండి. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాండి, మీరు బాగున్నారా? మాకు మెయిల్ చేశారు కదా, ఏంటండి ప్రాబ్లము? మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. అసలు ఏంటి అనేది మీరు చెబితే దానికి సొల్యూషన్ అనేది సారు నేను కలిసి ఆలోచించి చేస్తామండి. సరేనా? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. మా ఇంట్లో కూతురు ఉంది, మా కోడలు ఉంది. అయితే లాస్ట్ ఇయర్ మా భార్య కూడా చనిపోయిందండి. అయ్యో. మా అబ్బాయి కూడా రీసెంట్ గా చనిపోయారు. అబ్బో, అదేంటి సార్? మా కూతురు కూడా మా ఇంట్లోనే ఉంటుంది. అల్లుడు గారు కూడా చనిపోయారండి. అంటే మీ అమ్మాయికి పెళ్లి అవ్వలేదండి? పెళ్ళైంది, ఒక పాప ఉంది. అల్లుడు గారు చనిపోయారు. సో తను కూడా మా ఇంట్లోనే ఉంటుంది. ఏమిటండి మీరు చెప్పేది? మీ భార్య లేదు, మీ అల్లుడు లేడు, మీ కొడుకు లేడు? అవునండి. ఇదేం దురదృష్టం అండి. నాకు ఒక మనోడు ఉన్నాడండి. ఎవరు? కూతురు ద్వారా మనోడా? మా అబ్బాయి కొడుకు. మీ అబ్బాయి కొడుకు. మా అబ్బాయిని నా మనోళ్ళని చూసుకొని సంతోషంగా ఉంటున్నాము. కానీ మీ అబ్బాయి పెద్ద, మీ అమ్మాయి పెద్ద అండి? మా అబ్బాయి పెద్ద. సో మీ అబ్బాయికి ఒక కొడుకు, తర్వాత మీ అమ్మాయికి ఒక పాప, అమ్మాయి. పాప ఉంది. సో ఓకే. తను అక్కడ వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉండలేక నా దగ్గరనే ఉంటుంది. నేను రిటైర్డ్. నాకు వచ్చిన పెన్షన్ తోని నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు మా అబ్బాయి పనిచేసేవాడు కూడా లేడు. కొంచెం ఇబ్బంది అవుతుంది. మా కొడుకు ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారు, అంతా కలిసి ఉన్నారు.
మా కొడుకు కూడా జరిగిపోయేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఉమ్. మా కోడలకు ఇష్టం లేదు. ఏంటి ఆవిడకి ఏంటండి అంత అయిష్టత మీ కోడలికి? అంటే ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఇంట్లో, ఉమ్. నన్ను ఎక్కడన్నా ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేయించాలి. ఇక మా కోడలికి నా కూతురు ఇంట్లో ఉండడం కూడా ఇష్టం లేదండి. ఓకే, మీరు వద్దు, ఆవిడ వద్దు, కూతురు కూడా వద్దు. రైట్. ఇల్లు సొంతం ఇల్లేనేమో సార్? మీ సొంత ఇల్లా సార్ ఇది? అవునండి. నా కూతురు ఏంటంటే నాకు నా భార్య కూడా లేదు కదా, నన్ను చూసుకుంటూ అంటుంది ఇక్కడే ఉండి. అన్ని కోడలు చూసుకోలేదు కదండి. నా కూతురు అయితే నన్ను అర్థం చేసుకుంటూ ఇక్కడే ఉంటా అంటుంది. మరి మీ సొంత ఇల్లు కదా, మీ కోడలే బయటికి వెళ్ళి ఎక్కడన్నా ఉండొచ్చేమో మరి. అంటే మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డనైతాను, నా కొడుకు లేడు అంతే. అతి మంచితనం. మనస్సు మేడం, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇతనికి మనస్సు ఉంది, అందరినీ కలుపుకుని పోవాలని చెప్పి కూతురు ఎక్కడో ఉండలేకపోతున్న అత్తగారి ఇంట్లో అని తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పుడు అతని బాధ 2-3 నెలల క్రితం సొంత భార్య చనిపోయింది అనేటటువంటి అర్థం లేనటువంటి ఆ ఆలోచన కూడా ఆమెకు లేదనుకో కోడలకి. తను నన్ను ఇంట్లో నుంచి ఎక్కడికన్నా ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేయాలని మాట్లాడుకుంటుంటే విన్నాను అంతే. మీరు విన్నారు? ఓకే, మీకు డైరెక్ట్ గా అయితే ఆవిడ చెప్పలేదు కానీ తను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే విన్నాను. అది నాకు చాలా బాధ అవుతుంది. ఇలాగా మా మామగారిని ఇంట్లోంచి బయట పెడితే కనుక బాగుంటుందనే వివరణ ఎవరికి ఇస్తున్నారు ఆవిడ? ఫోన్ లో మాట్లాడుతున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో. మీరు ఏమన్నా తర్వాత ఆవిడని అడిగారా? ఏంటమ్మా నేను ఇలా విన్నాను, ఏంటి నీ మనసులో ఏముంది అన్నది ఏమన్నా అడిగారా? లేదంటే అడిగితే బాగుండదు. కూతురు నాతోనే ఉండి నన్ను జాగ్రత్తగా చూసుకోవాలని నా కూతురు కోరిక. నాకు మనవరాలతో హ్యాపీగా ఉండాలని ఉంది. కానీ నా కోడలకు నా కూతురుకు పడట్లేదు. నా కోడలికి ఇష్టం లేదు నా కూతురు ఇంట్లో ఉండడం. కానీ మీ అమ్మాయికి ఏమన్నా వేరే సంబంధాలు లాంటివి ఏమన్నా చూడటం అలాంటిది ఏమన్నా ఒక ప్రయత్నం చేశారా? ఫస్ట్ చేసిన సంబంధమే ఇలా అయిపోయింది. పాప కూడా ఉంది, ఇంకొక ఆలోచన లేదు మళ్ళీ పెళ్లి చేసుకోను. అంతవరకు అర్థమైంది సత్యనారాయణ గారు. ఇంకొక పాయింట్ అడుగుతానండి, మీ కోడలి యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే మీరు ఎవరు ఉండకూడదు ఇంట్లో అనే దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆర్థిక పరమైన సమస్యలా, లేదంటే ఈగో క్లాషెసా, లేదంటే మొత్తం అందరూ కూడా, అంటే మీ భార్య చనిపోయి మీరు భర్త చనిపోయి కూతురు ఒక సైడు, కోడలు ఒక సైడు, వీళ్ళందరూ ఒక స్థాయి డిప్రెషన్ లో ఉండటం వల్ల, ఆలోచన శైలి అనేటటువంటిది మందగించడం వల్ల తెలిసి తెలియక కొట్లాట్ల ఆర్థిక సమస్యలా, ఇమోషనల్ ప్రాబ్లమ్సా? చనిపోయాక కోడలు మారిపోయిందండి సార్. నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, ఆర్థికంగా ఆరోగ్యం బాగాలేదు సార్. అవునండి, నాకు అసలు బ్రతకాలని కూడా అనిపించట్లేదు. అయ్యో సత్యనారాయణ గారు, చాలా మీ ఇంట్లో జరిగినటువంటి అనర్థాలు, ఇంతకు మించినటువంటి అనర్థాలు ఏమీ లేదు. ఒకే ఇంట్లో అందరూ మీకు ఏం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. ఎవరు లేకుండా ఎలా బ్రతకాలి, ముగ్గురు కలిసి ఎలా బ్రతకాలి, ఎవరు ఎక్కడ బ్రతకాలి, ఇలాంటి 1,00,000 ప్రశ్నలు ఆల్రెడీ ముగ్గురు చనిపోవటం వల్ల ఏర్పడిన తర్వాత 4వ వ్యక్తిగా మీరు కూడా నేను బ్రతకాలని లేదని చెప్పి మీ వయస్సుని ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీ అనుభవాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు ఎన్నో సాధక బాధకాలు ఎన్నో చూసారు. అఫ్ కోర్స్ కొడుకు అల్లుడు పోవటము, ఇంకో పక్క నుంచి భార్య పోగొట్టడం అనేటటువంటి మించినటువంటి సమస్య మనిషికి ఎవరికి రాదు. కానీ ఇన్ని సమస్యల్ని ఎదురీదినటువంటి మీరు ఈరోజు ఎంత ఈ విధంగా మీ కోడలు మాట్లాడినా కూడా మీరు ఒక పెద్ద దిగ్గా నిలబడాలి. ఎందుకంటే కనుక ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేటటువంటిది కేవలం మీ కోడలు, మీరు, తర్వాత మీ కూతురు కాదు. ఆ పసి ప్రాణాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే కనుక మీరు ఎలాగైతే కనుక తండ్రి రూపాన్ని మీ మనవడిలో చూసుకుంటున్నాడో, బహుశా మీ మనవడు కూడా మిమ్మల్ని తండ్రి రూపాన్ని మిమ్మల్ని చూస్తున్నాడేమో. అదేవిధంగా ఆ బిడ్డ కూడా, ఎవరు మీ కూతురు బిడ్డ కూడా మిమ్మల్ని తండ్రి రూపాన్ని చూస్తుందేమో. సో ఆ పసి ప్రాణాల గురించి అయినా కూడా కొద్దిగా మీరు ధైర్యాన్ని తెంచుకుని ఈ సమస్యకి మేము పరిష్కారం చూపెడతాం, నేను నిరుపమ మేడం, కొద్దిగా ఓదార్చుకుని మాకు సహకరిస్తే కనుక మీ కూతురుతో ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ మీ కూతురుతో మాట్లాడదాం, అవసరం ఉంటే కనుక కోడలతో కూడా మనం ఫోన్ కలపడానికి ప్రయత్నం చేద్దాం. కలపండి, మీ అమ్మాయికి ఫోన్ కలపండి సత్యనారాయణ గారు. ఓకే సార్, కలుపుతున్నాను. అమ్మాయి పేరేంటండి? మీ కూతురు పేరు? సుప్రియ అండి. మా కూతురు పేరు. మీ అమ్మాయి పేరు సుప్రియ. సంతోషం, కలపండి. The person you are speaking with has put your call on hold. కలిసిందండి. సుప్రియ గారు, నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాం. మీ నాన్నగారు మాకు మెయిల్ చేశారు. చెప్పండి. ఇంట్లో ఆయన ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ మీద మాతో మాట్లాడడం కోసం
ఆయన మెయిల్ చేశారమ్మా. మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒకసారి సరే, సార్తో సరే. మాట్లాడండి అమ్మా. అమ్మ సుప్రియ నమస్తే అమ్మా. నమస్తే సార్. పూర్తి స్థాయి కాండోలెన్స్ అమ్మా. మాకు అంటే ఇంట్లో జరిగినటువంటి సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి చాలా బాధాకరం. అంటే మేము చాలా సందర్భాల్లో ఇలాంటి కేసెస్ చేసాం, కానీ ఎక్కడో చనిపోవటం ఏదో జరగటం అనేది చాలా సందర్భాల్లో చూసాం, కానీ ఒకదాని వెంట ఒక క్యూలో ఒకే ఫ్యామిలీలో ఉండేటటువంటి చిన్న వయసు ఉండేటటువంటి ఇద్దరు అబ్బాయిలు, మీ బ్రదర్ అవనియండి, మీ వారు అవనియండి, లేదంటే పెద్ద వయసు ఉన్నటువంటి మీ అమ్మగారు అవనియండి, ఆవిడ కూడా ఎంత పెద్ద వయసు ఉంటుందిలేండి, అందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోవటం అనేది చాలా బాధాకరం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో సహజంగా మనం అందరం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకే ఐకమత్యంతో ఉండాలని అంటాం. అమ్మగారు చనిపోయి 2 నెలలు అయింది. ఒక విధమైనటువంటి అనొచ్చో అనకూడదు లేదు, కానీ ఒక రాజకీయ పోరాటం మొదలైంది మీ ఇంట్లో. ఏం జరుగుతుంది, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే సార్, ఎవరి గోల్ తగిలిందో తెలియదు, మా బతుకులన్నీ ఇలా అయిపోయాయి. ఏంటమ్మా అసలు వదిన ఏం కోరుకుంటుంది, మీరేమంటారు? అనాథాశ్రమంలో వేసేద్దామని చూస్తుంది అనమాట వదిన. టైం ఉందా, ఎమర్జెన్సీగా వేసేస్తుందా? మరి ఇప్పుడు అంత అర్జెంట్గా ఇతన్ని బయట వేయాలి అనే ఉద్దేశం ఆవిడదా, లేదంటే ఆవిడ బ్రెయిన్ లో ఎవరన్నా నాటారా? అంటే అతనికి వేసేసి నాకు అర్జెంట్ గా పెళ్లి చేసేసి పంపించేద్దామని చూస్తుంది సార్. సో ఎవరు వద్దు, అందరినీ ఇలాగ ఊడ్చేసి ఇంట్లోంచి బయటకు మెడపట్టుకుని నెట్టేసి ఆవిడ ఏం చేద్దాం అనుకుంటుంది ఆ ఇంట్లో? ఆస్తుల గురించి పంపించేద్దామని చూస్తుంది సార్. ఆస్తులు అన్ని. అదేనా కారణం? అదే సార్. మీ అన్నయ్య ఉండగా మీ వదిన ఎప్పుడైనా కానీ మీతో కానీ నాన్నగారితో కానీ ఇంకో విధంగా ప్రవర్తించిందా? అప్పుడు అన్యోన్యంగా మీ ఇద్దరు హ్యాపీగానే ఉండేవారా? బానే ఉండేవాళ్ళం సార్. అప్పుడు బానే. సో ఇదంతా బ్రదర్ చనిపోవటం, బ్రదర్ తర్వాత అమ్మ చనిపోవటం, తర్వాత ఈవిడికి ఏదో ఒక స్వార్థం అనేటటువంటి పురుగు బ్రెయిన్ లో కూర్చోవటం, ఆశ, కోరిక, ఇంకేమంటే అవి. దానివల్ల ఏంటంటే నిన్ను ఒక డైరెక్షన్ లో, మీ నాన్నగారిని ఒక డైరెక్షన్ లో పంపిద్దామని డిసైడ్ అయింది, అంతేనా? అవును సార్. సో ఇప్పుడు మీరేమంటారమ్మా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? దాన్ని బట్టి మీ వదిన గారితో ఒకసారి ఫోన్ లో మాట్లాడదాం, ఆవిడ ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అందరం కలిసి ఉండాలనే నా కోరిక సార్. లేకపోతే వదిలేస్తే నేను చూసుకుంటాను మా డాడీని. నేను కూడా జాబ్ చేస్తున్నాను. నువ్వు జాబ్ చేస్తున్నావు ఇప్పుడు? రీసెంట్ గానే జాయిన్ అయ్యాను. ఓకే, రీసెంట్ గా జాయిన్ అయ్యాను. సరే, ఇంకొక ప్రశ్న అడుగుతానమ్మా. అంటే ఇలాగ మాట్లాడచ్చో లేదో నాకు తెలీదు. ఒకప్పుడు నాన్నగారిని ఇంట్లో ఉంచుకోవాలి అని అనుకుంటే, అంటే వాళ్ళ మామగారిని ఇంట్లో ఉంచుకోవాలి అని అనుకుంటే, సుప్రియ ఇంట్లో ఉండకూడదు అనే కండిషన్ మీ వదిన గారు పెడితే కనుక, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు కాబట్టి నీ కూతురుతో పాటు నువ్వు ఎక్కడన్నా దగ్గరలోనే ఎక్కడన్నా వెళ్ళి ఉండటానికి అవకాశం ఉందా? నాన్నగారికి మేము సముదాయించుకుంటాం, ఎందుకంటే అతను కూతురు కోడలు ఒకే చాటు ఉండి పెట్టుకోవటం అనేది కూడా కొంతవరకు మంచిది కాదు. అశాంతి ఉంటుంది, ప్రశాంతత ఉండదు. మా వదినతో అంటే మరి మేము వెళ్ళిపోయే ముందు మరి మా డాడీని అయితే ఇప్పటి వరకు చూసుకునేది కాదు. నేనే ఇంకా ఉన్నప్పుడే చూసుకోలేదు, లేనప్పుడు నేను వెళ్ళిపోతే ఇంకెలా చూస్తా చెప్పండి సార్. అది పాయింట్. అందరం కలిసి ఉండాలి, లేకపోతే సపరేట్ అయిపోతే ఇల్లు మొత్తం మా నాన్న అందరికీ పంచేలా చూడమని. సో మీరు చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు కలిసి ఉండటం అనేది మీరు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే కనుక మీరు బయటకు వెళ్తే కనుక మీ వదిన గారు మీ నాన్నగారిని ఏ పద్ధతిలో చూస్తారనేది అనుమానం మీకు ఉంది కాబట్టి అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒకప్పుడు విడిపోయి ఎవరి దిక్కున వాళ్ళు వెళ్ళేటట్టు అయితే కనుక ఒక ఛాలెంజ్ అయితే కనుక మీ వదిన గారి మీద మమ్మల్ని సంధించమంటారు. ఏంటంటే కనుక నాన్నగారి కష్టార్జితం అందరికీ సమపాలల్లో పంచివ్వాలని. అవును సార్. రైట్ అమ్మ, ఇదంతా బాగానే ఉంది వినటానికి. నేను ఒకటైతే మీకు చెప్తున్నా, వీలైనంత వరకు కుటుంబాన్ని అందరినీ కలిపేటటువంటి ప్రయత్నమే చేద్దాం. ఓకే, వదిన ఒక్కసారి అర్థం చేసుకోండి, ఆలోచించుకోండి. ఎవరికి వాళ్ళు ఒక భాగస్వామిని పోగొట్టుకున్నారు మీ ఇంట్లో. మీరు మీ భర్త, ఆవిడ భర్త, మీ నాన్నగారు ఏమో వచ్చి వాళ్ళు. సో అందరూ కూడా ఒక విధమైనటువంటి ఒక డిప్రెషన్ అనే మానసిక వేదనతో ఉన్నారు అనేది నా బలమైన అభిప్రాయం. ఈ మాత్రం ఎవరికైనా అర్థం అవుతుంది. ఎందుకంటే ఒక డెత్ని రిజాల్వ్ అయ్యి బయటపడటమే చాలా కష్టం. 3 డెత్లు చూడాలి అంటే కనుక అది ఎవరికైనా జీర్ణించుకోలేనటువంటి అంశం. ఇటువంటి సందర్భంలో మనం ఎవరికైనా ఏమని చెప్తామంటే కనుక పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఇమోషన్స్తో తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల జీవితాంతం తర్జన భర్జనకు లోనవుతారు, చాలా భావోద్రేకాలకి బాధలకి లోనవుతారు. మన తర్వాత జనరేషన్ కూడా ఒక ఛాలెంజ్లో నెట్టినటువంటి వాళ్ళు అవుతారు, ప్రత్యేకంగా మీ అమ్మాయి కానీ మీ యొక్క వదిన గారి కొడుకు కానీ. కాబట్టి ఫస్ట్ మీకు కానీ మీ నాన్నగారికి కానీ చెప్పేది ఏంటంటే ఇమోషనల్గా కామ్ డౌన్ అవ్వండి ఫస్ట్ అనేది మీకు, మీ నాన్నగారికి, మీ వదిన గారికి కూడా సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. ఇమోషనల్గా సెటిల్ అయిన తర్వాత ఆలోచన అనేది పెంపొందించబడుతుంది. ఈ డిప్రెషన్లో ఎవరికి సరైనటువంటి సమపాలలో ఉండేటటువంటి ఆలోచించగలిగేటువంటి ఆలోచనలు ఉండవు. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, వదిన గారితో మాట్లాడక ముందే
చాలా కాలం ఎన్నో సంవత్సరాల పాటు ప్రయాణం ఆ ఇంట్లో సాఫీగా జరిగింది. ఏం గొడవలు లేవు. అత్త కోడళ్ళు గొడవలు, లేదంటే మామగారు కోడళ్ళు గొడవలు, లేదంటే వాళ్ళిద్దరు వర్సెస్ వీళ్ళిద్దరు గొడవలు, ఇవేమీ లేవు. ఒక మనిషి లేనప్పుడు సడన్ గా ఈ ఆలోచనలు ఎందుకు వచ్చినాయి అమ్మాయికి? సరేనమ్మా, ఒక పని చేద్దాము, మీ వదిన గారికి ఒకసారి ఫోన్ కలపండి అమ్మా, మన ముగ్గురం కలిపి మాట్లాడుకుందాం, మనందరం కలిపి. ఓకే సార్. రైట్, మీ వదిన గారి పేరు? సెవెంటీ. రైట్, కలపండి అమ్మా. The person you are speaking with has put your call on hold. హలో, వదినా, చెప్పు. నాన్న మంచిగా ఉన్నారా? మీ నాన్న మంచిగా ఉన్నాడు నీకు తెలీదా? ఏమో కదా, ఈ మధ్యన ఇదిగా చూసినావు కదా అందరు. నేను నువ్వు నా ఇంట్లోనే ఉంటా, మీ నాన్న దగ్గరే ఉంటా, మా నాన్న మంచిగా ఉన్నాడని నన్ను అడుగుతావేంటి? మన గురించి అడిగింది. మీ నాన్న ఫోన్ లేదా? ఫోన్ చేసి మాట్లాడుకో. నాకెందుకు ఫోన్ చేసినావు? టోన్ మనకి వినిపించడం గురించి. స్రవంతి గారు చెప్పండి, ఎవరు? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాము. నేను అలాగే మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సార్ కూడా ఉన్నారు. ఏంటి సుప్రియ, ఎవరెవరు లైన్ లోకి వస్తున్నారు? ఏంటి లైన్ లోకి ఎవరెవరు వస్తున్నారు ఆవిడకి నచ్చలేదు. అమ్మా స్రవంతి గారు నమస్తే అమ్మా. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. తప్పని పరిస్థితిలోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. సత్యనారాయణ గారు, సుప్రియ గారు ఒక చిన్న ప్రాబ్లంతో మా వరకు వచ్చారు. ముందు సత్యనారాయణ గారు వచ్చారు. అంటే ఏంటంటే కనుక సార్, నాకు ఈ వయసులో చాలా బాధాకరం. అంటే ఆఫ్ కోర్స్ మా ఫ్యామిలీ ఇష్యూలో కలర్ చేసుకోవడానికి మీరెవరు? నేను ఎవరన్నది మీరు చేస్తారండి. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, నేను ఎవరన్నది చెప్తాను. నాకేం పని పాట లేక ఇక్కడ మీ కుటుంబంలో దూరటం కాదు. మాకు కూడా పని పాట లేక మేము ఉన్నాం కదా సార్, మాకు చాలా పనులు ఉంటాయి కదా. అవునమ్మా, కరెక్టేనమ్మా. ఇప్పుడు మీకున్నటువంటి ఇబ్బంది వాళ్ళకు కూడా, వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంది. నాకు ఇబ్బంది అని నేను రాలేదు కదా సార్. ఎవరైతే ఇబ్బంది వచ్చారో వాళ్ళతో మాట్లాడండి, నాతో మీరేం మాట్లాడారు? కానీ వాళ్ళకి కలిగేటటువంటి ఇబ్బంది మీ వల్ల కూడా జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇబ్బంది అయితే వాళ్ళు నాతో మాట్లాడాలి. అమ్మా ఆర్గ్యుమెంట్ కి పోతే ఆర్గ్యుమెంట్ పోవచ్చు. ఒక్క 2 నిమిషాలు. చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. ఒకసారి చెప్పేది వినండి. మీ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, మీతో మాట్లాడడానికి అయ్యే పరిస్థితులు లేవు కాబట్టి మా వరకు వచ్చారు వాళ్ళు. మీరు డాక్టర్ గారికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడతారు, మీరు ఏం మాట్లాడతారో విన్న తర్వాత కదా మీకు అర్థమవుతుంది. ఎందుకు వాయిస్ అంత రైజ్ చేస్తున్నారు? ఏమన్నా మీ ఆడపడుచు అనుకున్నారా, లేకపోతే మీ తండ్రి, మీ మామగారు అనుకున్నారా కామ్గా ఉండేదానికి? మామగారిని తండ్రి లెక్క చూస్తేనే ఆయన ఇప్పుడు మీ వరకు వచ్చారు. మీ తండ్రిని అయితే ఇలాగే తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తావా? ఓల్డ్ ఏజ్ హోమ్ లో చూసిన ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టానంటే నా బాధ్యత. నా భర్త ఉన్నప్పుడు నా కుటుంబాన్ని, అంటే వీళ్ళ వల్లే నా భర్త అడ్డతట్ట అనారోగ్యం వచ్చి చనిపోయేది. వీళ్ళని పెంచి వీళ్ళని పోషించడం వల్లే నా కుటుంబం, నేను నా పిల్లడు అనాథలైపోయాం. అదెవరికి తెలుసు? సరే అమ్మా, అదేనమ్మా మీ పరిస్థితి ఏంటో కూడా మాట్లాడటం గురించి కొద్దిగా కామ్ డౌన్ అవ్వండి ప్లీజ్. ఇదేం పబ్లిక్ వ్యవహారం ఏమీ కాదమ్మా. మేము వినండి అమ్మా వినండి స్రవంతి గారు, వినండి 2 నిమిషాలు ఓపిక తెచ్చుకుని వినండి అమ్మా. ఇది అందరికి సంబంధించినటువంటి సమస్య. ఎవరో ఒకరు కంప్లైంట్ చేశారు కాబట్టి మిమ్మల్ని నిలదీయటానికో, మిమ్మల్ని గర్జించడానికో, మిమ్మల్ని అవమానించడానికో మేమేం మీకు కాల్ కలపలేదు. పరిష్కార మార్గం వాళ్ళ మీ ముగ్గురు మధ్యన తేలకపోవడం ఒక సలహా గురించి చేశారు. మీ మీద ఏం కంప్లైంట్ పెట్టలేదు, ఎఫ్ఐఆర్ ఎవరు పెట్టలేదు. మేము అడిగేటటువంటిది ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో మీ మీద ఏమి వాళ్ళు కంప్లైంట్ చేయటం వల్ల మీ మీద ఏమీ మేము అరిచేసో తిట్టేసో నిలదీసేటటువంటి ఉద్దేశం లేదమ్మా. మీ బాధ, ఈ మధ్య కాలంలోనే భర్తను పోగొట్టుకున్నటువంటి మీ బాధ పంచుకోవటానికి మేము మీకు ఫోన్ కలిపాం. మీరు ఎంత బాధలో ఉన్నారు అనేటటువంటిది ఒక మానవతా దృక్పథంతో ఆలోచించే మాకు అర్థమవుతుంది. దయచేసి శాంతించండి, ఒక 2 నిమిషాలు కోఆపరేట్ చేయండి. ఇది నా విన్నపం ప్లీజ్. చెప్పండి సార్. అమ్మా మంచి మాట అమ్మా. ఇప్పుడు వాళ్ళే మీ మామగారు ఏమన్నారు అంటే, సార్ స్రవంతితో ఇప్పటికొచ్చి మాకు ఎటువంటి సమస్య లేదు, అద్భుతమైనటువంటి బంగారం లాంటి కోడలు, మా అబ్బాయి ఉన్నంతకాలం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ మధ్యకాలంలో దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి, ముందు మా అల్లుడి చనిపోవటం, మా ఆడపిల్ల ఇక్కడ రావటం, మా అబ్బాయి చనిపోవటం, ఇలా రకరకాలు అయ్యేటప్పటికి మా ఎవరు మానసిక పరిస్థితులు బాగాలేదు, మాకెవరు అందరు కన్ఫ్యూజన్లో ఉన్నాం, ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడేసుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒక వినకూడనటువంటి మాట నా కోడలు ఎవరితోనో మాట్లాడటం విన్నాను. తండ్రి మా మామగారిని ఎక్కడన్నా బయట పెడితే బాగుండు కదా అనేటటువంటి, ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెడితే బాగుండు కదా అనేటటువంటి మాట విన్నాను. అక్కడికి వెళ్ళి ఉండటం అనేది నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇటువంటి బాధల్లో, ఇటువంటి అన్యాయంగా భగవంతుడు మాకు చేసినటువంటి ఈ అన్యాయంలో మేము బ్రతికి బట్టకట్టాలి. ఇంకొంతకాలం శ్రేయస్ జీవితం నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలీదు. బ్రతికినంతకాలం నా మనవణ్ణి, నా మనవరాల్ని
అందరినీ ఒకే ఇంట్లో చూసుకోవాలనేటటువంటి నా ఆఖరి కోరిక తీర్చండి డాక్టర్ గారు అని చెప్పి విన్నవించుకున్నారు. దాంతోపాటు అతను ఇంకో మాట ఏమన్నారు అంటే, ఇంతే కాకుండా నా కూతురుని కూడా నా కోడలు ఏమని అంటుందంటే ఆవిడ కూడా బయటకు వెళ్ళిపోవాలి, ఆవిడ కూడా పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్టు కూడా అన్నారు. మీ వివరణ ఏంటి అని వినటం గురించే ఈ ఫోన్ కాల్ కలిపాం. చెప్పండి అమ్మా. నా మనవడిని నేను చూడకుండా ఉండలేదు సార్. నీ మనవడిని నువ్వు చూడకుండా ఉండలేక టీవీ షో దాకా వెళ్ళకూడదు. నాతో మాట్లాడాలి. నా తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దల్లో పెట్టుకోవాలి. టీవీ షో దాకా వెళ్ళి నా సంసారాన్ని వీధిలో పెట్టడానికి నా పెళ్లి టైంకి నువ్వు భర్తను పోగొట్టుకుని నా ఇంట్లో నువ్వు ఉన్నావు. నిన్ను నా చెల్లెలా, నా సొంత చెల్లెలా, నేను ఏ రోజన్నా నిన్ను ఆడబిట్టులో చూశాను, నిన్ను నా సొంత చెల్లెలా చూశాను, ఆయన నా మిమ్మల్ని ఎవరినైనా ఈ రోజు నాడు నన్ను తీసుకెళ్లి నేను ఎవరితోనూ మీ నాన్న ఎవరితోనో మాట్లాడతాను. నేను ఎవరితో మాట్లాడినా నాకు పెళ్లి చేద్దామని చూస్తున్నావు కదా, అదే నా చూడాలి. పెళ్లి చేసి అవును నా మొగుడు నువ్వు చేసుకోకపోతే నీ అత్త ఇంట్లో ఉండు, నా ఇంట్లో ఎందుకుంటావు? నా పుట్టింటికి వెళ్ళానా నేను? మా ఇల్లు అది మొన్న సంవత్సరాల నుంచో నేను ఉన్నాను. నీ అమ్మ తల్లి నీకు మీ నాన్నకో దండం. నా మొగుడు అంతసేపు మిమ్మల్ని సాకి మిమ్మల్ని చేసి అన్ని ఆరోగ్యాలు పాలైపోయి చనిపోయి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను పెంచి పోషించలేను. మా నాన్న కాదు కదా, మా నాన్న చూస్తుంటే నా కొడుకు నేనేం చేసుకోవాలి? నీళ్ళేం కాదు కదా, నీ ఇల్లు మీ మొగుడు ఇల్లు. నా మొగుడు ఉంటే నా మొగుడుదే నేను చూసుకుంటాను. నేను వదిలేసి వచ్చేసాక మరి మన అన్న ఉన్నప్పుడు ఎందుకు మరి మాకు అంత నీట్ గా చూసుకునేదాను, ఇప్పుడు ఎందుకు చూసుకోవట్లేదు? అప్పుడు మా అన్న ఉన్నప్పుడు ఎందుకు అలా మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం? 2 నిమిషాలు ఆగమ్మా, కొద్దిగా మనుషుల్లో మాట్లాడుకుందాం ప్లీజ్. నాకేం సార్ ఈ బాధలు ఏం సార్ నాకు చెప్పండి సార్. అసలు ఆయన సంపాదించేవాడు, ప్రమాదంగా పెన్షన్ వచ్చేది, వాళ్ళందరూ చూసారు. ఈ రోజు నాడు నా ముగ్గురు సంపాదన లేదు సార్. నేను నా బిడ్డ ఎలా బతకాలి చెప్పండి? ఇప్పుడు నీ ఆబ్జెక్ట్ ఏంటి శ్రవంతి? అంత కఠినంగా కర్కోటకంగా అంత ఇదిగా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు కదా. నీ అభద్రత నీకుంది. ఒక 2 నిమిషాలు వినమ్మా. నీ బాధ ఏంటి, నీ భయం ఏంటి అనేది రెండు నాకు అర్థమైంది. నీకు ఒక అభద్రత అనేటటువంటిది క్రియేట్ అయింది, నో డౌట్. భర్త ఉన్నంత కాలం వీళ్ళందరికీ పోషణ నిమిత్తం అందరినీ చూసేసుకున్నాడు. ఆ అమ్మాయి ఏమొచ్చి భర్తను పోగొట్టుకుని వస్తే కనుక అత్తగారి ఇంట్లో ఉండకుండా ఆ అమ్మాయి ఇక్కడ పాపతో పాటు వచ్చేసి ఆర్థిక భారాన్ని లేపింది. ఇప్పుడేమొచ్చి అతని పెన్షన్ మీద మేము బతకాలి, నాకంటూ ఒక ఉద్యోగం లేదు, నా కొడుకు దిక్కెవరు, దివానా ఎవరు, ఈ విధంగా ఒక అభద్రత నీ మనసులో ఉంది అనేటటువంటిది నాకు అర్థం అవుతుందమ్మా. ఆ ఇన్సెక్యూరిటీ వల్లే నువ్వు ఇంత కోపంగా మాట్లాడుతున్నావు నాకు తెలుసు. ఎందుకంటే అంతకు ముందు పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నావు కదా. ఇందాక మీ సుప్రియ అంది, మా అన్న ఉన్నప్పుడు అంత బాగా చూసుకున్న దానివి ఇప్పుడు వీళ్ళందరూ చనిపోయాక నువ్వు ఎందుకు ఇలా ప్లేట్ ఫిరాయించి ఇలా మాట్లాడుతున్నావు అని అందు కదా అమ్మాయి. అంటే దీని అర్థం ఏంటంటే నీలో కూడా ఒక మానవ గుణం ఉంది, ఒక మంచి ఆలోచన ఉంది, ఒక మంచితనం ఉంది. ఎటొచ్చి భర్త చనిపోయినటువంటి బాధలో అవనివ్వండి, లేదంటే ఆర్థికపరమైనటువంటి అభద్రత వల్ల అవనివ్వండి, ఫ్యూచర్ ఏమవుతుంది అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్లో అవనివ్వండి, మీరు ఇలా మాట్లాడుతున్నారని నాకు అర్థం అవుతుంది. అందుగురించే మీరు ఇందాక అంత గట్టిగా నా వైపు మాట్లాడినా కూడా నేను శాంతియుతంగా మాట్లాడాను. ఎందుకంటే కనుక భర్తను పోగొట్టుకునే బాధలో మీరు ఉన్నారు కాబట్టి. సో ఆ విధంగా మీరంటే నాకు ఒక బాధ వస్తుంది. ఇంకో విధంగా కోపం ఎందుకు వస్తుంది అంటే కనుక ఇక్కడ మీరు భర్తను పోగొట్టుకుంటే అతను కొడుకును పోగొట్టుకున్నాడు, ఆ అమ్మాయి ఒక అన్నయ్యను పోగొట్టుకుంది. మరి ఆ యాంగిల్ కూడా మనం ఆలోచించాలి కదమ్మా శ్రవంతి. ఆ పెద్ద ఆయనకి ఇంకా భార్య, కొడుకు, అందరికి మేడం, అందరికి మేడం. అంటే ఈమె కంటే ఇంకెక్కువ కదా సార్. అదే అందరికీ ఏ విధంగా ఇలా క్యాలిక్యులేటెడ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పోతే కనుక నీకు ఒక బాధ, వాళ్ళకి 2 బాధలు, అతనికి 3 బాధలు, అందరికీ కలిపి 4 బాధలు, ఇలా అందరికీ బాధలు ఉన్నాయి. అందరూ బాధలోనే ఉన్నారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారు సార్. నాకు ఎవరున్నారు? మా తండ్రి తప్ప ఇంకా నాకు ఎవరున్నారు చెప్పండి సార్. మా తల్లిదండ్రులు చూసుకుంటే నేనేం నా తల్లిదండ్రుల మీద పడి నేను చెందుతున్నా. ఈ మొగుడింటికి వెళ్ళి నేను నిన్నేమనట్లా. నువ్వు జీవితాంతకాలం నీ కూతురికి నీకు పెట్టి పోషించాలంటే నా వల్ల అవ్వదు. అమ్మమ్మ శ్రవంతి, మళ్ళీ ఆ పాయింట్కి వెళ్ళకమ్మా దయచేసి. నువ్వు కొద్దిగా మానవత్వం మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు, మర్యాదపూర్వకంగా మాట్లాడు. అందరూ మానసిక వేదనలోని బాధలోనే ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి సార్. మీరు నా బాధ కూడా వినండి సార్. చెప్పండి అమ్మా, నేను వినడానికే కదా మీకు చేసింది సార్. ఆమె ఏమన్నా నా తల్లిదండ్రులు ఉన్నారంటే నేను తల్లిదండ్రులు తప్పు మాట్లాడండి. తల్లిదండ్రుల దగ్గర నేను లేను సార్. ఎన్ని కష్టాలున్నా మీరేమొచ్చి మీ అత్తమామల దగ్గర ఉండలేక మీరు వచ్చారు, ఆ అమ్మాయి ఏమో వచ్చి ఎక్కడికి పోలేక ఆ అమ్మాయి ఇక్కడ ఉంది. ఎవరు అవసరాలు కొద్దీ ఆ బాధలో అందరూ ఇక్కడ ఉన్నారు. మీ ముగ్గురు ఇక్కడ ఆడపిల్లని చూస్తేనే కదా సార్ ఏదైనా జరుగుతుంది. ఏం తక్కువ చేసినా పెళ్లి చేసి పంపించేస్తాను అన్నాను కదా. అర్థం కాదు, మ్యారేజ్ వద్దన్నాను కదా నేను. అమ్మా శ్రవంతి,
బతకండి. అమ్మ తల్లి నీకు మాత్రం వద్దు. నా జీవితానికి ఒక పెళ్లి చాలు, ఒక ఈ బతుకు ఆల్రెడీ పోయింది నాది చాలు, ఇంకెందుకు ఎన్నిసార్లు చేసుకోమంటావు? అమ్మమ్మ చిచి అసలు ఈ సంభాషణ చాలా చండాలంగా ఉంది. ఆవిడ ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసేది నువ్వెవరమ్మా శ్రవంతి? నువ్వు చేసుకుంటావా వేరే పెళ్లి? నేను సార్ ఒక్క మాట, సార్ ఒక్క మాట. నువ్వు చేసుకుంటావా చెప్పు. ఓకే నీకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అంటున్నారు. ఓకే సార్, కరెక్ట్ పాయింట్ మీరు మాట్లాడారు. ఓకే, నా వెర్షన్ వినండి సార్. ఇప్పుడు ఓకే, మరి ఇప్పుడు నేనెందుకు చూడాలి? ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో చెప్పలేనప్పుడు నేనెందుకు చూడాలి? ఏంటమ్మా ఏంటమ్మా నేనెందుకు చూడాలి? నాకు అంత రైట్స్ లేనప్పుడు నేనెందుకు ఆమె నా ఇంట్లో పెట్టుకుని నేనెందుకు చూడాలి? అమ్మా నాకు అర్థం కావట్లేదమ్మా, నువ్వేం చూస్తున్నావు అమ్మా? అమ్మాయిని పెన్షన్ వచ్చేది మీ మామగారికి, ఇల్లు మీ మామగారికి. ఆమె కూతురుని సార్ పెన్షన్ అంటే ఎంత వచ్చేస్తుంది సార్? ఆయన మందులకి ఆయనకే సరిపోదు సార్. అమ్మా ఆవిడ పోషణ నిమిత్తం మీరేమి ఇస్తున్నారు? మీ మామగారు పోషణ నిమిత్తం మీరేమి ఇస్తున్నారు? వాళ్ళ ఇంట్లోనే మీరు ఉంటున్నారు. ఈ ఇల్లు ఎవరిది? మా ఇంట్లో నేనంటే నా మొగుడు ఇంట్లో నేను ఉంటున్నాను సార్. నా మామగారు రాసి నా మొగుడిది, నా మొగుడు రాసి నా కొడుకు సార్. నేను ఎవరిది అప్పనంగా నేను తినట్లేదు, అప్పనంగా నేను ఎవరు ఇంకా ఆమె వచ్చి అప్పనంగా నా ఇంట్లో ఉంటాను సార్. పెళ్లి అయిపోయిన ఆడదానికి అత్త మామూలు ఇల్లే కదా సర్వస్వం. శ్రవంతి గారు ఒక మాట వినండి, అది మీ మామగారి కష్టార్జితం, అవునా కాదా ఇల్లు? అవును కదా, లీగల్ గా చెప్పండి మేడం. కష్టార్జితం. నేను అడ్వకేట్ కూడా. ఆయన కష్టార్జితం అయినటువంటి ఇల్లు లేదా ఆస్తి ఆయన కూతురుకు రాసుకోవచ్చు, కొడుకు రాసుకోవచ్చు, మనవాళ్ళకి రాసుకోవచ్చు, మనవరాళ్ళకి రాసుకోవచ్చు. లేదంటే వినండి, మొదట వినండి, వినటం నేర్చుకోండి. ఫస్ట్ మాట్లాడటమే కాదు, వినాలి కూడా. వినండి అమ్మా. మీరు ఎన్నైనా చెప్తారు సరే లేదు మేడం. ఆయన ఎవరికైనా రాసుకోవచ్చు ఆ ఆస్తిని, ఆ అనాథ శరణాలయానికి కూడా రాసుకోవచ్చు. ఆయన ఇష్టం, అది ఆయన స్వార్జితం. అది నీ భర్త సంపాదించిన ఆస్తి కాదు కదా, ఆయన స్వార్జితం కదా అది. లేదంటే తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి కూడా కాదు కదా. ఆయన ఆస్తి నా మొగుడు ఆస్తి, నాకు మనోడు ఆస్తి అని అంటావేంటి? కూతురుకు కూడా వెళ్ళొచ్చు ఆస్తి. ఇప్పుడు వాళ్ళు మీ దాకా వచ్చారు కాబట్టి మీరు నాకు గాని వాళ్ళకి గాని ఎవరికి అన్యాయం జరగదు, మీరేం అలా చెప్పండి అమ్మా. ఇది బాగుంది. ఇప్పుడు అడిగినావు శ్రవంతి, నీకేమైందో తెలుసా? ఇప్పటి వరకు నీకు లాజిక్ లేదు, లీగల్ నాలెడ్జ్ లేదు. కాబట్టి ఏంటంటే వీళ్ళందరినీ బయట పంపించేస్తే కనుక ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చో, లేదంటే వేరే వాళ్ళకి అద్దెకిచ్చి రెంట్ తీసుకొచ్చు అని అనుకున్నావేమో. కానీ ఒక్కసారి అందు గురించే నోరు జారే ముందు కొద్దిగా ఆలోచించాలి అని అంటున్నావు. అక్కడ ఏమొచ్చి నిరుపమ గారు ఒక అడ్వకేట్, ఆవిడ దగ్గర మొత్తం అంతా లీగల్ నాలెడ్జ్ అంతా ఉంది, మొత్తం లెక్క అంతా ఉంది. ఆవిడ లెక్క గట్టిగా చెప్పేటప్పటికి మేడం ఎవరికి అన్యాయం జరగకుండా అప్పుడు ఏంటంటే నీ భయం ఏంటంటే మీ మామగారు వెళ్ళి ఏదో అనాథాశ్రమంకో మేడం అన్నట్టుగా పక్కింటి కుక్కకో రాసేస్తారని భయం. సో కాబట్టి ఒక్క 2 నిమిషాలమ్మా. అందు గురించే నాకు ఇంత అసభ్యకరంగా అసహ్యంగా నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. మీరు ఆల్రెడీ ఒక బాధలో ఉన్నారు, మనుషులను పోగొట్టుకున్నటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ముగ్గురు ఉన్నారు. ఒకరికొకరు సానుభూతి చూపెట్టుకుపోయి ఒకరికొకరు ప్రేమ చూపెట్టి ఐకమత్యంతో పోరాడుతూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళు ఏమనుకుంటారమ్మా? ఇవేనా మానవుల విలువలు? ఒకరు ఇంత పోరాటం చేసేది మా పిల్లలు, నా కొడుకు భవిష్యత్తు కోసం. భవిష్యత్తు ఒకటే కాదు, ఆమె కూతురు భవిష్యత్తు కూడా సుప్రియ గారి కూతురు భవిష్యత్తు కూడా ఇంపార్టెంటే కదమ్మా. ముగ్గురికి న్యాయం చేసేటటువంటి విధంగా మాట్లాడండి అని అన్నారు. మాట్లాడదామా వద్దా? మాట్లాడండి. రైట్. ఎవరి మానసిక పరిస్థితులు బాలేదు, ఎవరి నోటుకొచ్చింది, ఎవరికి ఆలోచనకు వచ్చింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మీ మాటల, లేదంటే ఎవరన్నా చెప్పేటటువంటి మాటలు అనేది నాకు తెలీదు. అలా అని చెప్పి వేరే వాళ్ళ మీద అభాండం వేసేటటువంటి ఉద్దేశం లేదు. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరందరూ ఒక గ్రీఫ్ ఫేస్లో ఉన్నారు, ఒక బాధాకరమైనటువంటి ఒక ఫేస్లో ఉన్నారు. ఎవరు బాధ వాళ్ళది సొంతం అన్నట్టు అనుకుంటున్నారు, కానీ పక్క వాళ్ళ బాధ గురించి మర్చిపోతున్నారు. మీరవనియండి ఎవరైనా. అందరికీ ఈ గాయం ఇంకా పచ్చిగానే ఉందమ్మా. ఈ గాయం మానాలి అంటే కొంత సమయం పడుతుంది. అది బేసిక్ కాన్సెప్ట్. సైకాట్రిస్టే అక్కర్లేదు, ఎవరన్నా కూడా అదే మాట చెప్తారు. కాస్త సమయాన్ని ఒకరికొకరు ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకరినొకరు ఓదార్చుకోండి, ఒకరిని శాంతియుతంగా ఉండటానికి ట్రై చేయండి. ఒకరికొకరు ఓదార్పునివ్వండి, జాలిని చూపెట్టండి. ఫస్ట్ ప్రధానమైనటువంటిది ఇంపార్టెంట్. ఎంతకాలం సార్ అంటే ఇది బహుశా ఒక 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, ఎంత టైం అన్నా పెట్టండి. మొత్తం అందరూ కూడా, ముగ్గురు కూడా ఈ బాధల్లోంచి, ఇంక్లూడింగ్ మీ పిల్లలు, ఎందుకంటే ఇప్పటికొచ్చి మనం వాళ్ళతో మాట్లాడలేదు. తండ్రిని పోగొట్టుకున్నటువంటి బాధలో ఇటువైపు ఒక అమ్మాయి, ఆ చిన్న చెంటోడు ఎంత బాధపడుతున్నారో వాళ్ళు. ఇవన్నీ ఆలోచించకుండా మనం ఈరోజు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, ఆస్తిపరమైనటువంటి పంపకాలు మాట్లాడుకోవటం అనేటటువంటిది హాస్యాస్పదం. అది వద్దమ్మా. సో నేను ఫస్ట్ ఏమంటున్నానంటే ముగ్గురికి నేను చెప్తున్నా, నిందించుకోవద్దు, నిలదీసుకోవద్దు, అసహించుకోవద్దు. నువ్వు ఇక్కడ రాకుండా ఉండాలి, నువ్వు అత్తింటి దగ్గర ఉండాలి, పుట్టింటి దగ్గర ఉండాలి అనే మాటలు దయచేసి ఒకరి మీద ఒకరి మాటలు సంధించుకోవటం అనేది ఆపేసేయండి. ప్రధానంగా నాన్నగారు, పెద్ద ఆయన యొక్క ఆరోగ్యం చూసుకోండి ప్లీజ్. అతను చచ్చిపోతాననే మాట అంటున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. ఈ మధ్యకాలంలో 2 నెలల క్రితం వాళ్ళ భార్య చనిపోవడంతో ఈరోజు నేనెందుకు బ్రతుకుండాలి ఈ అన్యాయం అంతా చూస్తూ అనేటటువంటి బాధలో అతను ఉన్నాడు.
కాబట్టి కాస్త శాంతింపజేయండి. రెండోది, సుప్రియ ఎలాగ ఉద్యోగం చేసుకుంటుంది స్రవంతి, నువ్వు కూడా ఒక చిన్న ఉద్యోగ ప్రయత్నం చేసుకో. అతని పెన్షను, సుప్రియ యొక్క ఉద్యోగం, నీ ఉద్యోగం, ముగ్గురు కలగలుపుగా ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకోండి. అర్థమైందా? ఎవరు కామన్ పూల్లో వేయక్కర్లేదు, ఎవరు ఏం సదుపాయాలు చేసుకోవచ్చు. ఎవరు ఎంత పోషణ నిమిత్తం అంటే ఇంటిల 10 పోషణ నిమిత్తం ఎంత పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తారు అనేటటువంటిది నెక్స్ట్ నా క్లినిక్లో మనం కలిసినప్పుడు ఒక అండర్స్టాండింగ్కి వద్దాం. ఓకే, ఆ కాంట్రిబ్యూషన్ వరకే. ఇప్పుడప్పుడే కూడా ఎవరు కూడా, స్రవంతి నీకు ప్రత్యేకంగా చెప్తున్నాను, ఆ అమ్మాయికి పెళ్లి చూపులు చూడాలనే ఉద్దేశంతోనో పెళ్లి చేయాలనేటటువంటి ఉద్దేశం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా భర్తను పోగొట్టుకున్న బాధలో ఉన్నప్పుడు పెళ్లి చేయడానికి మీరెవరు, నేనెవరు? ఆ అమ్మాయికి ఆ ఉద్దేశం ఆలోచన వచ్చినప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే కనుక చేసుకుంటుంది, లేదంటే ఆ బిడ్డను తీసుకుంటూ జీవితాంతం అలా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అత్తాల ఇంట్లో ఉండేటటువంటి ప్రసక్తే లేదు. అక్కడ పరిస్థితులు బాలేక, అక్కడ జ్ఞాపకాలు బాలేక ఆ అమ్మాయి పెట్టి బేడ సర్దుకుని ఇక్కడ హ్యాపీగా 2-3 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటుంది. ఈరోజు ఆ అమ్మాయిని బయట పొమ్మంటం అనేది చాలా అన్యాయమైనటువంటి అంశం. మూడోది, మీ మామగారు, అమ్మ అతనికి ఉన్నటువంటి ఏకైక ఆశ ఏంటంటే కొడుకుని పోగొట్టుకున్న బాధని మనవాళ్ళలో చూసుకుంటున్నాడు. అంతకు మించి అతనికి ఆశలు కోరికలు ఏమీ లేవు. మీ ఆస్తి అతను ఎత్తుకుని వెళ్ళిపోదామనే ఉద్దేశం లేదు, దాన్ని ఒక అనాథాశ్రమంకి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశం కూడా లేదు. అతనికి ఏదో ప్రతిరోజు మీరు పంచపక్ష పరవణాలతో పెట్టాలి అనే ఉద్దేశం కూడా లేదు. అతను కేవలం ఈ ఆఖరి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ప్రేమ ఆప్యాయతల మధ్యన ఒక మానసికంగా ఆరోగ్యమైనటువంటి వాతావరణంలో అతను బతకాలి అని అనుకుంటున్నాడు. అదే అతని చివరి కోరిక. అది ప్రసాదించడానికి ట్రై చేయండి. మీరు ఉద్యోగం చేసుకోండి. ఆస్తి తగాదాల గురించి, ఆస్తి పంపకాల గురించి ఇప్పుడు మాట్లాడద్దు. అది కాంప్లికేట్ చేసుకోవాలి అనుకుంటే చాలా కాంప్లికేట్ అయిపోతుంది. అది లీగల్గా డ్రాగ్ చేసుకోవాలనుకుంటే లీగల్గా వెళ్ళిపోతుంది. అది కొన్ని సంవత్సరాల పాటు మీరు కోర్టుల చుట్టూ తిరగాలి. సానుకూలమైనటువంటి వాతావరణంలో అందరూ నవ్వుతూ ఎవరికి న్యాయం, ఎవరికి అన్యాయం జరగకుండా, అంటే న్యాయం అందరికీ జరిగి ఎవరికి అన్యాయం జరగకుండా అందరూ చక్కగా అది అవకాశం వచ్చినప్పుడు అది పంచుకోవటం మంచిది అనేది నా అభిప్రాయం. అప్పటి వరకు మీరు ఉద్యోగం మీరు చేసుకోండి, తన ఉద్యోగం తను చేసుకుంటారు. నాన్నగారు ఏమొచ్చి చక్కగా మనవడు మనవరాలతో హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తారు. అతని ఆరోగ్యానికి మీ ఇద్దరు కూడా సహకరించండి. తర్వాత నా క్లినిక్కి రండి. మీరు ఎప్పుడైతే రావాలనుకుంటున్నారో అప్పుడు రండి. మీ అందరి మధ్యన, ముగ్గురి మధ్యన ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే అవి క్లారిఫై చేసి హ్యాపీగా మీ ముగ్గురిని మీ ఇంటికి పంపిస్తాను. మీరు ఎలా చెప్తే అలా మేడం, మీరు చెప్పినట్టే నేను చేస్తాను, ఉద్యోగం చూసుకుంటాను. వెరీ గుడ్. వాళ్ళని నేను చూసుకుంటాను. ఇంట్లో మాత్రం ఏ గొడవలు వద్దమ్మా. ఇంకా ఎటువంటి భేదాభిప్రాయాలు, అనుమానాలు, అబాండాలు ఇలాంటివి ఏమన్నా సంధించుకోవాలి ఒకరి వైపు ఒకరైతే కనుక నా సమక్షంలో నా ఎదురుకుంటా కూర్చొని మీరు మాట్లాడుకోండి. అందరూ కోపంతో భావోద్రేకాలతో ఇనీషియల్ గా మాట్లాడుకున్నా కూడా కథ సుఖాంతం అయిందనే అభిప్రాయంతో నేను క్లోజ్ చేస్తున్నాను. మా గారు మేమంతా మీ ముగ్గురం కలిసి మీ క్లినిక్ వచ్చి తప్పకుండా రండి. రండి, అందరూ కలిసి వెళ్ళండి దగ్గరికి. ఓకేనా? అందరికి థ్యాంక్స్ అమ్మా. రైట్ అండి. థ్యాంక్ యూ సార్. మంచి హ్యాపీ ఎండింగ్ సార్. అసలు అమ్మాయి ఏంటి సార్ అంత అగ్రెసివ్ అయిపోయింది? అసలు ఒక్క అంటే నిమిషం కాలేదు. అమ్మాయి ఏంటంటే మేడం, వాళ్ళు ఏదో కంప్లైంట్ చేసేసారు, మనం ఆ అమ్మాయి మీద ఏదో యాక్షన్ తీసుకునేటటువంటి మార్గంలోకి వచ్చామని అనుకుని ముందుగానే బయాస్ అయిపోయి ముందుగానే అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయింది అమ్మాయి. ఎప్పుడైతే రియలైజ్ అయ్యి అమ్మో ఆస్తి ఇంకో చిక్కుముడిలో పడుతుంది, ఇది కరెక్ట్ మార్గం కాదు అని అనుకుంది, రియలైజేషన్ వచ్చి కిందకి దిగి అపాలజీ అడిగి పోన్లేండి సార్, కరెక్ట్ గా మంచి ఒక హ్యాపీ ఎండింగ్ తీసుకొచ్చారు. ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా క్లియర్ చేయండి సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. నమస్తే.